జర్నలిస్ట్ ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. ఎత్తివేయాలి అక్రమ కేసులు వెంటనే, ఎత్తివేయాలి జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే, ఎత్తివేయాలి జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే మీద, అలాగే టీ న్యూస్ బ్యూరో ఇన్ఛార్జి సాంబశివరావు గారి మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తల్లాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అంతా కలిసి నిరసన వ్యక్తం చేశాము. అలాగే అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశాము. మహాత్మా గాంధీ కూడా నిరసన తెలియజేశాము. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా పాలకుల నిర్ణయాలు ఉండాలని, ఇప్పటికే పెట్టినటువంటి వారిద్దరి మీద పెట్టిన అక్రమ కేసులను, అలాగే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో జరుగుతున్న జర్నలిస్టులపై దాడుల్ని, అక్రమ కేసులను కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఎత్తివేసే వరకు మేము పోరాటం చేస్తామని శబ్దం చేస్తూ జర్నలిస్టు మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఈరోజు తల్లాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం రోజు అయినటువంటి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాల్సి రావడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ సమాజంలో 4వ స్తంభమైనటువంటి ప్రెస్ను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉన్నది. పాలకులకు వ్యతిరేకంగా వార్తలు రాసినంత మాత్రాన దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్ప అలాంటి రాతలు రాయకూడదని, లేకుంటే అలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని అక్రమ కేసులు బనాయించడం అనేది ప్రజాస్వామ్యానికే విఘాతం. కాబట్టి భవిష్యత్తులో జర్నలిస్టులపై ఎటువంటి అక్రమ కేసులు బనాయించవద్దని, ఇప్పుడు పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలని కోరుతూ ఇప్పుడు తల్లాడ తహసీల్దార్ గారికి, సురేష్ కుమార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.